మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. కలిసి రావాలి, కలిసి రాకపోవడానికి కారణాలు అంటే కొందరికి కొన్ని సందర్భాలలో మంచిగా కలిసి వస్తుంది. ఎంత బాగా సెటిల్ అయ్యాడు అనేటువంటి విధంగా ఉంటుంది. కొందరు ఏడుస్తూ ఉంటారు. వారికి కలిసి వచ్చినటువంటి వేళ విశేషాలలో కొందరు ఏడుస్తారు, బాధపడతారు. ఏమైనా ఒక రెండు విషయాలు ఎవరి ద్వారానైనా చెప్తే నేను చెప్పినందువల్లనే వారు మంచి పొజిషన్కు వెళ్ళారు అని అనుకోవడం. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఏ వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి కష్టపడము అనేటువంటిది అవసరం. ఇప్పుడు స్కూల్లో ఒక ఉపాధ్యాయుల వారు చదువు చెప్తారు, అది 100%. కానీ చదవడము, చదవకపోవడం కానీ ఎగ్జామ్స్ బాగా రాయడం అనేటువంటిది పూర్తిగా ఆ విద్యార్థి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి ఒక కుర్చీలో కూర్చుండబెట్టేటువంటి వరకే మన బాధ్యత. కుర్చీలో కూర్చుండబెట్టిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి అనేటువంటిది అంటే వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా కలిసి రావాలి, అన్నీ అనుకున్నట్టుగా జరగాలి, మంచిగా కలిసి రావాలి, అద్భుతంగా కలిసి రావాలి. అసలు మాకు కలిసి రావటం లేదు గురువుగారు, ఎంత కష్టపడ్డా కూడా అని అనుకునే సందర్భాలలో కొన్ని విషయాలను మీరు ఫాలో కండి. నేను చెప్పే విషయాలను, ఇది రెమెడీకి సంబంధించినటువంటి వీడియో మాత్రం కాదు, ముందే చెప్తున్నాను. అంతకు మించి పవర్ ఉండేటువంటి అద్భుతమైనటువంటి వీడియో ఇది. ఎందుకు అంటే నేను నా అనుభవపూర్తిగా నేను పాటించేటువంటి కొన్ని విషయాలను మీకు ఇందులో చెప్పబోతున్నాను. మరి ఒక మనిషికి కలిసి రావడానికి ఎలాంటి సందర్భాలు ఉంటాయో, ఒక మనిషికి కలిసి రాకపోవడానికి ఎలాంటి సందర్భాలు ఉంటాయో తెలుసుకుందాం. కలిసి రావాలి, కలిసి రావద్దు అనుకునే దాంట్లో ముందుగా కలిసి రాకపోవడానికి కారణాలు తీసుకుందాం. పొద్దున్నే నిద్ర లేవకపోవడము అనేటువంటిది మహాదరిద్రము. ఇప్పుడు మ్యాక్సిమం 5:30, ఇక తప్పలేదు అనుకున్నప్పుడు 6. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగంలో ఒక 6 అవర్స్ సరిపోతుంది మనిషి నిద్రకు. 7 అవర్స్ అని పెట్టుకోవాల్సిన పని లేదు. మధ్యాహ్నం ఎట్లాగో 1 అవర్ అటో ఇటో రెస్ట్ దొరుకుతుంది. ఒక అరగంట సేపు అట్లా కొనుక్కు తీస్తే తప్పేం లేదు. అవసరమైతే 5 అవర్స్ సరిపోతుంది. ఒక 5 సంవత్సరాలు మీరు 5 గంటలే నిద్రపోండి, 5.5-6 గంటలు అంతే. ఎప్పుడు చూసినా కూడా జరగని వాటి గురించి అధికంగా ఆలోచించడం. ఇప్పుడు పైనుండి ఒక ₹1 కోటి పడుతుంది కావచ్చు, లేదా లాటరీ దొరుకుతుంది కావచ్చు. ఓకే, మన యొక్క జాతకంలో అది యోగం ఉంటే ఏర్పడుతుంది. ఏదో ఒక రకంగా మనల్ని పుష్ చేస్తుంది అమ్మవారు, పుష్ చేయకుండా ఉండదు. ఎప్పుడు చూసినా జరగని వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోవడము అనేటువంటిది మంచి పద్ధతి కాదు. కోపంతో అందరిపై అరవడం కానీ, ఈగో ఫీలింగ్ చూపించడం కానీ చాలా చాలా తప్పు. ఎదుటి వ్యక్తి లోపల అమ్మవారు ఉంటుంది. ఎదుటి వ్యక్తి లోపల తప్పకుండా మనసును బాధ పెట్టద్దు. వారిని ఎవ్వరినైనా కూడా అది ఏదైనా యాక్సెప్ట్ చేసేసేయాలంతే. కోపంతో అందరి మీద అరవడము, అదేవిధంగా సమయాన్ని వృధా చేయడము. చూడండి, కొందరు షాపింగ్ వెళ్ళినటువంటి సందర్భంలో కానీ, లేదా ఇంకా ఏదో సందర్భాలలో కానీ ఒక 2-3 షాపులు తిరుగుతారు, ఒక 10-20 వస్త్రాలు తీపిస్తారు, నచ్చవు, తీసుకోలేరు. ఇంకా ఏదైనా కావచ్చును. టైము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ టైంను వృధా ఎవరైతే చేస్తారో జీవితంలో వారికి ఎదుగుదల అనేటువంటిది, కలిసి రాకపోవడం అనేటువంటిది ఉంటుంది. అది గమనించుకోండి. స్త్రీలను అగౌరవించడము. ఎవరైతే స్త్రీమూర్తిలో కూడా ప్రతి స్త్రీని మనము అమ్మవారి రూపకంగా భావించుకోవాలి. 1కి 2 సార్లు, 10 సార్లు, 100 సార్లు. ఇక తర్వాత మీ ఇష్టము, వారిష్టము. ఎందుకంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, అది ఏదైనా కూడా. కనుక ఎట్లా అయినా స్త్రీలను మనము గౌరవించడం మన సంప్రదాయము, అంతే. కొంత నిరాశగా ఉండడం కానీ, ఏదో కోల్పోయినట్టుగా ఉండడం కానీ, దిగులుగా ఉండడం కానీ, దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ దిగులుగా ఉండేటువంటివి కానీ ఏదో ఒక ఆత్మ మనల్ని చేరుకుంటుంది.
చెడు మాటలు పదే పదే అనడము, చెడు మాటలు పదే పదే అనడం కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఇంకా పగలు ఎక్కువసేపు నిద్రించడము, నాకు ఏం పని లేదు అనే విధంగా ఉండడము, ఫోన్ ఒత్తుకుంటూ ఉండడము, అదేవిధంగా నాకు ఏ పని రాదు, అదేవిధంగా నేను నేర్చుకోను ఇప్పుడు అనేటువంటి సందర్భాలు కూడా మంచి పద్ధతులు కావు. తండ్రిని తల్లిని గౌరవించడం, తల్లిని తండ్రిని ఎవరైతే గౌరవించరో వారు కూడా మంచివారు కాదు. గొప్పల కోసం అప్పులు చేయడం, టెంప్ట్ అయి డబ్బులు ఖర్చు పెట్టడం, ఆర్థిక పరిస్థితి ఉన్నదా లేదా అని చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. లేనప్పటికీ కూడా అప్పులు చేసి ముందుకు వెళితే ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా ఇట్లా డబ్బులు దుబారా ఖర్చు పెట్టడాలు, ఇవన్నీ ఏమిటి అంటే కలిసి రాకపోవడానికి కారణాలు. డబ్బులు ఇవాళ వచ్చినవి దాచుకోవాలి, పక్కన పెట్టాలి ఒక 24 hours. ఏదో ఎమర్జెన్సీ ఉంటే కట్టుకోకండి అని నేను చెప్పడం లేదు. సో ఈ విధంగా చేసుకొని మంచిగా అమ్మవారిని పూజించడం ద్వారా, మంచి మనసుతో ఉండడం ద్వారా తప్పకుండా మనకు అంతా కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది. అయ్యో ఇవాళ ఈఎంఐ ఉంది, ఈ డబ్బులు లేవు, ఉంటవి, సమస్యలు ఉండవి అని కాదు. ఒక 1 month ముందే బిఫోర్ మీరు ప్లాన్ చేసుకొని పెట్టుకోండి, ప్రశాంతంగా ఉంటారు, ఎక్కడి నుంచో డబ్బులు వస్తుంది. ఆల్ ద బెస్ట్.